హాయ్ అక్క, వాచ్ అవర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అండ్ మినిమం ఎన్ని మినిట్స్ ఉండాలి వీడియో అనేసి అడుగుతున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే లాంగ్ వీడియోస్కి వచ్చిన వాచ్ అవర్స్ మాత్రమే కలుస్తాయి. షార్ట్స్కి వచ్చే అవర్స్ కలవు మనకి మానిటైజేషన్ ట్యాబ్లో. ఈ విషయం ఇంకా తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఓన్లీ లాంగ్ వీడియోస్కి వచ్చిన అవర్స్ మాత్రమే మనకి యాడ్ అవుతాయి అనమాట మానిటైజేషన్ ట్యాబ్లో. అండ్ వర్టికల్ లైవ్స్కి వచ్చే అవర్స్ కూడా యాడ్ అవుతాయి. వర్టికల్ లైవ్స్ వచ్చే అవర్స్ యాడ్ అవుతాయి. అండ్ హారిజాంటల్ లైవ్స్ ఏవైతే ఉంటాయో హారిజాంటల్ లైవ్స్ చేసినప్పుడు ఆ లైవ్ చేసినంతసేపు వచ్చిన అవర్స్ కలవ్వు. ఓన్లీ ఆ లైవ్ వీడియోలాగా పబ్లిష్ అయిన తర్వాత వచ్చిన వ్యూస్కి వచ్చిన అవర్స్ మాత్రమే యాడ్ అవుతాయి అన్నమాట. వర్టికల్ లైవ్స్కి అయితే రెండు యాడ్ అవుతాయి. ఏది లైవ్ చేసేటప్పుడు యాడ్ అవుతాయి, లైవ్ అయిపోయిన తర్వాత కూడా యాడ్ అవుతాయి. అవి కరెక్ట్గా వచ్చిన అవర్స్ అన్నీ కూడా మనకి ఆ ఆప్షన్లో అయితే యాడ్ అవుతాయి అనమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ వీటిల్లో కొన్ని రకాల డౌట్స్ ఉన్నాయి కొంతమందికి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. వీళ్ళు అడిగింది వీడియో ఎన్ని మినిట్స్ ఉండాలి అనేది కూడా అడిగారు కదా. సో ఎన్ని మినిట్స్ ఉండాలి అంటే వీడియో లెంత్ చూసుకుంటే మనం ఎంత పెట్టాలో అంతే పెట్టాలి. లైక్ వాచ్ అవర్స్ కోసం అని చెప్పి ఎక్కువ పెట్టామనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది అందరూ చూసే కంటెంట్ కాదు, అంటే ఎక్కువ మందికి తెలుసు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జ్యూస్ ఉందనుకోండి, ఆ జ్యూస్ని మనం తీసుకెళ్ళి 10 నిమిషాలు పెట్టలేము. జ్యూస్ తయారీ విధానం 10 నిమిషాల్లో ఏముంటుంది చెప్పండి? ఏముండదు కదా. 2 నిమిషాల్లో కూడా చేయొచ్చు, 4 నిమిషాలు మన ఇష్టం. మనం ఎంత సాగదీసుకోవాలంటే అంత సాగదీసుకోవచ్చు, కానీ సాగదీయకూడదు అలాంటి వీడియోస్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ ఉందనుకోండి, ఆ బిర్యానీ మేక్ చేస్తూ అది ఎలాగో ప్రాసెస్ పెద్దగానే ఉంటుంది. అండ్ కొంతమంది మన వాళ్ళకి వెటకారం అనమాట, ఎంతసేపు మీరు ఫుడ్ గురించే చెప్తారు ఏంటి అని చెప్పి. ఎందుకంటే ఎక్కువ మంది అవే పెట్టుకుంటారు కాబట్టి అవి చెప్తాను. అండ్ దాన్ని మీరు మీ కంటెంట్కి అన్వయించుకోవచ్చు. అది ఇప్పుడు ప్రాసెస్ ఇవేంటంటే అందరికీ కనెక్ట్ అవుతాయి కాబట్టి ఫుడ్ రిలేటెడ్ చెప్తాను అనమాట. సో ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ ఉందనుకోండి, అది ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది, లెందీగా ఉంటుంది. సో మనం కొంచెం ఎక్కువసేపు పెట్టినా కూడా బాగానే ఉంటుంది. అండ్ దాంట్లో టిప్స్ చెప్పొచ్చు, చేసుకుంటూ చెప్పొచ్చు అనమాట. అలా మనం ఎంత పెట్టాలో అంతే పెట్టాలి. అంతేగాని ఇప్పుడు లైక్ వాచ్ అవర్స్ వస్తాయని చెప్పి బాగా 10 మినిట్స్ 20 నిమిషాలు అట్లా పెట్టకూడదు. అది ఆ 20 నిమిషాల వీడియోస్ ఎప్పుడు చూస్తారంటే మన ఛానల్ పాపులర్ అయినప్పుడే చూస్తారు. అది ఎప్పుడు కుదురుతుంది? మానిటైజేషన్ అయిన తర్వాతే కదా. అట్లా మానిటైజేషన్కి ముందు మనం ఏది పెట్టినా చాలా కాన్షియస్గా పెట్టాలి. అంటే మానిటైజేషన్ తర్వాత ఏదైనా పెట్టుకోమని కాదు, ఎప్పుడైనా కరెక్ట్గానే పెట్టాలి. సో ఎన్ని మినిట్స్ ఉండాలో అన్ని మినిట్సే ఉండాలి. ఎక్కువ లెంత్ అయితే ఉండకూడదు వీడియోస్. మ్యాక్సిమం నా సజెషన్ అయితే మీరు తీసుకునే కంటెంట్ కూడా కనీసం ఒక 5 to 6 మినిట్స్ అట్లా ఉండేలాగా పెట్టండి. అన్ని మినిట్స్ ఉంటే ఏంటంటే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ కొంచెం ఎక్కువ టైం వాచ్ చేస్తారనమాట ఆడియన్స్. సో ఒక 5 to 6 మినిట్స్ వచ్చేలాగా పెట్టుకోండి. అలాంటి కంటెంట్ తీసుకోండి, సాగదీయమని నేను చెప్పను. అలాంటి టాపిక్ తీసుకొని మీరు చేయొచ్చు అనమాట వీడియో. అది ఏ కంటెంట్, వ్లాగ్స్ అవనివ్వండి, క్రాఫ్ట్స్ అవనివ్వండి, కుకింగ్ అవనివ్వండి, లేదంటే ఏదైనా మీరు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నా సరే, మూవీ రిలేటెడ్ అవనివ్వండి, ఏదైనా. మరీ 2 to 3 మినిట్స్ పెడితే ఏంటంటే ఒకవేళ దానికి వ్యూస్ వచ్చినా పెద్ద యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఉండదు కదా. సో తక్కువ వాచ్ అవర్స్ వస్తాయి అనమాట. అండ్ ఒరిజినల్గా వచ్చిన అవర్స్ మాత్రమే యాడ్ అవుతాయి మనకి ఎర్న్ ఆప్షన్లో. అంటే మీరు కొనుక్కోకూడదు వాచ్ అవర్స్ని, మీకు ఒరిజినల్గా రావాలి. ఒరిజినల్ ఆడియన్స్ నుంచి వచ్చిన వాచ్ అవర్స్ మాత్రమే యాడ్ అవుతాయి అనమాట. అది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక అవర్స్ విషయం చూస్తే ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 అవర్ వీడియో ఉందనుకోండి, 1 అవర్ వీడియోని మనం 2x స్పీడ్లో పెట్టుకుని చూస్తే 1 అవర్ కలుస్తుందా అనే డౌట్ అడుగుతారు కొంతమంది. కలవదు. మీరు ఆ వీడియోలో ఎంత టైం స్పెండ్ చేశారో ఆ టైం మాత్రమే కలుస్తుంది. ఇక్కడ మీరు 2x స్పీడ్లో పెట్టుకుని చూస్తున్నారంటే ఏంటి? హాఫ్ అన్ అవర్ వచ్చినట్టు. 1 అవర్ అయితే హాఫ్ అన్ అవర్ వచ్చినట్లు అనమాట ఇక్కడ, ఎందుకంటే 2x స్పీడ్లో చూసారు కాబట్టి. అదే మీరు 0.25x అట్లా పెట్టుకుని చూసారనుకోండి, 0.25x అంటే బాగా తక్కువ స్పీడ్ అన్నట్లు. సో దానికి తగినట్లు వాచ్ టైం అనేది యాడ్ అవుతుంది అనమాట. సో మీరు ఆ వీడియోలో ఎంత టైం స్పెండ్ చేశారో దాన్ని బట్టి మనకి వాచ్ అవర్స్ అనేది వస్తుంది అనమాట. అండ్ 30 సెకండ్స్ లోపు కనుక వాచ్ చేస్తే, ఇప్పుడు వీడియో లాంగ్ వీడియో ఉందనుకోండి, 30 సెకండ్స్ లోపు కనుక వాచ్ చేస్తే అది స్పామ్ వ్యూ అవుతుంది. ఒకవేళ మనకి ఒక 10 మందో 20 మందో సేమ్ అలాగే 30 సెకండ్స్ లోపు వాచ్ చేసేసి వెళ్ళిపోయారు అనుకోండి, అప్పటికప్పుడు కలిసినా కూడా మనకు అవర్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే ఈ ఆటోమేటిక్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆటోమేటిక్ సిస్టమ్స్ రాంగ్ వ్యూస్ని డిటెక్ట్ చేసి అవన్నీ తీసేస్తుంది అనమాట. సో అందుకే మనకి వ్యూస్ పెరిగిన తర్వాత కూడా తగ్గుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. సో ఇది రీజన్ అనమాట. సో స్పామ్ వ్యూస్ అనేవి ఎక్కువ ఉంటే కనుక అవి తగ్గిపోతాయి. సో ఆ వాచ్ అవర్స్ కలిసినా కానీ ఖచ్చితంగా తగ్గిపోతాయి. అండ్ వాచ్ అవర్స్ కోసం లైవ్స్ చేయాలా, లాంగ్ వీడియోస్ చేయాలా అనే డౌట్ చాలా మందికి వచ్చింది. వాచ్ అవర్స్ రావాలి అంటే నా సజెషన్ అయితే నేను ఎప్పుడు లాంగ్ వీడియోస్ అనే చెప్తాను. ఎందుకంటే వర్టికల్ లైవ్స్కి అవర్స్ కలుస్తాయి. అది కూడా కనిపిస్తూ చేసే లైవ్సే చేయండి, ఇంక వేరే ఏవి వద్దు. కనిపిస్తూ చేసే లైవ్స్కి వాచ్ అవర్స్ వస్తాయి. కానీ మీరు అదే పనిగా రోజు 3-4 లైవ్స్, రోజుకు ఒక లైవ్ చేసినా సరే రీచ్ తగ్గిపోతూ ఉంటుంది ఛానల్. ఓన్లీ మీరు లైవ్ చూసే ఆడియన్సే ఉంటారు తప్ప
మీ లాంగ్ వీడియోస్ చూడరు. నేను చాలా ఛానల్స్ అబ్జర్వ్ చేశాను. ఎవరైతే లైవ్స్ చేస్తున్నారో వాళ్ళకి మంచి కంటెంట్ ఉన్నా కానీ వ్యూస్ రావట్లేదు లాంగ్ వీడియోస్లో. ఎప్పుడైతే ఈ లైవ్ల జోలికి వెళ్తారో వీటి రీచ్ పడిపోతుందన్నమాట. మీరు అప్పుడప్పుడు చేసుకోవచ్చు, అసలు చేయొద్దని నేను చెప్పట్లే. లైవ్ ఉన్నదే చేయడానికే కదా, ఎప్పుడన్నా చేసుకోవచ్చు, లైక్ వారానికి ఒకసారో అట్లాగా. అంతేగాని డైలీ లైవ్ పెట్టేసి వాచ్ అవర్స్ కోసం ఎప్పుడైతే మీరు ఇలా లైవ్స్ కోసం వాచ్ అవర్స్ పెట్టి వాచ్ అవర్స్ తెచ్చుకుని మానిటైజేషన్ చేసుకుంటారో ఇప్పుడు నేను చెప్పేవన్నీ మీకు తర్వాత అర్థమవుతాయి. ఎందుకంటే అప్పుడు పూర్తిగా ఆపేస్తారు లైవ్స్. మీకు అప్పటికప్పుడు గ్రోత్ రమ్మంటే ఏం రాదు, వీడియోస్కి అప్పటికప్పుడు వ్యూస్ రావు కదా, కొంచెం టైం పడుతుంది గ్యారంటీగా. రెవెన్యూ రాదు, ఆ ఫ్రస్ట్రేషన్ మామూలుగా ఉండదు. అందుకు నేను ఎప్పుడు చెప్పేది లాంగ్ వీడియోస్ పెట్టండి రా బాబు, లాంగ్ వీడియోస్ పెట్టండి అని చెప్పేది అందుకే ఎప్పుడు కూడా. సో ఇది వాచ్ అవర్స్ సంగతి అనమాట. సో వాచ్ అవర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది వీళ్ళ డౌట్. యాక్చువల్గా వాచ్ అవర్స్ ఓన్లీ లాంగ్ వీడియోస్ క్యాలిక్యులేట్ అవుతాయి. అండ్ మన ఆడియన్స్ ఆ పర్టికులర్ వీడియోలో ఎంత టైం వాచ్ చేశారు అనే దాన్ని బట్టి కౌంట్ అవుతాయి అనమాట. అండ్ వాచ్ అవర్స్ ఎక్కడొచ్చినా సరే, ఐ మీన్ వీడియోకి వ్యూస్ విత్ ఇన్ యూట్యూబ్ మనకి ఎక్కడొచ్చినా సరే కౌంట్ అవుతాయి. ఇప్పుడు బ్రౌజ్ ఫీచర్స్ ఉంటుంది. బ్రౌజ్ ఫీచర్స్ అంటే లైక్ వాళ్ళ హోమ్ పేజ్లో కనిపించినప్పుడు చూస్తే అది మనకి బ్రౌజ్ ఫీచర్స్ అని వస్తుంది. సజెస్టెడ్ వీడియోస్ అంటే ఒక వీడియో మంది చూస్తున్నా లేకపోతే వేరే వాళ్ళు చూస్తున్నా ఆ వీడియో కింద మన వీడియో సజెస్ట్ అయ్యి చూస్తే అదే సజెస్టెడ్ వీడియోస్ అనమాట. లేదంటే ఒక్కొక్కసారి ఛానల్ పేజెస్ అని వస్తుంది, కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేసినప్పుడు అలా వస్తుంది. ఇలా ఎక్కడ చూసినా సరే వాచ్ అవర్స్ అనేది కౌంట్ అవుతాయి కంపల్సరీ. అలాగే మీరు ఎక్స్టర్నల్గా లింక్స్ ఎక్కడన్నా పోస్ట్ చేసినా కూడా, అంటే ఇప్పుడు యూట్యూబ్ వీడియో లింక్ తీసుకుని వెళ్ళి మీరు వాట్సాప్ స్టేటస్లో పెట్టినా లేదంటే ఫేస్బుక్ వీటిలో ఎక్కడ పెట్టినా సరే ఆ వాచ్ అవర్స్ అనేది కౌంట్ అవుతాయి. ఏది లింక్ పైన క్లిక్ చేసి చూస్తే. ఇప్పుడు మనకి వాట్సాప్లో 2 రకాలుగా ప్లే చేయొచ్చు. ఇప్పుడు వీడియో పైన ప్లే చేశారనుకోండి, వీడియో పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ వీడియో అక్కడే ప్లే అవుతుంది, యూట్యూబ్కి రాదు, అక్కడ వచ్చిన వ్యూస్ కలవ్వు. లింక్ పైన క్లిక్ చేసి చూస్తేనే మనకి వాచ్ అవర్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. సో మీరు లింక్ చేసి ఎవరికన్నా పంపించినా కూడా ఆ లింక్ నుంచి వచ్చిన వాచ్ అవర్స్ అయితే యాడ్ అవుతాయి. ఓన్లీ థింగ్ ఏంటి అంటే 30 సెకండ్స్ కంటే పైన చూడాలి వ్యూ యాడ్ అవ్వాలి అంటే. వాచ్ అవర్స్ యాడ్ అవ్వాలంటే కంప్లీట్ వీడియో చూడాల్సిందే. సో వాళ్ళు ఎంత టైం అయితే వాచ్ చేస్తున్నారో అంత టైంని బట్టి మనకి వాచ్ అవర్స్ అనేది యాడ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకోటి, ఈ కమ్యూనిటీ ట్యాబ్ గురించి కూడా చాలామంది అడుగుతారు. ఒక వీడియోని మనం కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ పోస్ట్ చేయొచ్చా అని కూడా అడుగుతారు. చేయొచ్చు, అదేం ప్రాబ్లం ఏం కాదు. కొంచెం గ్యాప్ ఇచ్చి చేయండి. మళ్ళీ అదే పనిగా ఒకటే వీడియోని పోస్ట్ చేసేదానికంటే వేరే వీడియోస్ పెట్టుకోవచ్చు కదా. సో మీరు లింక్ పెట్టి దాని రిలేటెడ్ థంబ్నెయిల్ అయితే పెట్టచ్చు అనమాట. సో మీరు అలా పెట్టుకుని చేయొచ్చు. లేదంటే డైరెక్ట్గా మీరు లింక్ పోస్ట్ చేయొచ్చు. లింక్ పెట్టేసి డైరెక్ట్ పోస్ట్ చేసినా అది జస్ట్ వీడియో లాగా ప్లే అవుతుంది అనమాట. సో మీకు మొత్తం క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో లెంత్ వచ్చేసి ఎంత ఉండాలో అంతే ఉండాలి. అంటే మనం ఇంత రావాలి అని చెప్పారు కాబట్టి అంత వచ్చేటట్లుగా అలా ఏం చేయొద్దు. ఇప్పుడు మినిమం ఇప్పుడు వ్లాగ్స్ ఉంటాయి. వ్లాగ్స్కి ఎందుకు ఎక్కువ వ్యూస్ వస్తాయి, వాళ్ళు ఎక్కువ లెంత్ పెడతారు. అంటే ఇప్పుడు సక్సెస్ అయిన యూట్యూబ్ ఛానల్స్ చూడండి, ఎంత లెంత్ పెట్టినా సరే వ్యూస్ రావడానికి రీజన్ ఏంటి అంటే ఆడియన్స్ వాళ్ళకి కనెక్ట్ అయిపోయారు. అలా కనెక్ట్ అయ్యే విధంగా చేసుకోవాలన్నమాట. మన వీడియోస్ని జనాలు కనెక్ట్ అయిపోవాలి. అలా కనెక్ట్ అయితేనే వాళ్ళు కంటిన్యూస్గా చూస్తారనమాట మన వీడియోస్ని.